లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమపయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు బృహస్పతి దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు. ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము, అతిచారం, స్తంభనము, అస్తంగతత్వము, సమాగమము, రాశ్యంత గ్రహము, గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది. మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే అర్కముక్తశ్చోదిత స్యాత్ అని. అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది. ద్వితీయే శీఘ్రగో భవేత్ అని. సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్రగతితో ఆ గ్రహము వెళుతుంది. రవేస్ తృతీయే సమత. సూర్యుడి నుండి 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది. గతిమంద చతుర్థకే అని 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది. పంచమే ప్యధవా షష్ఠే కించిద్ వక్రాచ వక్రగా. పంచమంలో కానివ్వండి, షష్ఠమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తూ ఉన్నప్పుడు వక్రము ప్రారంభమవుతోంది. అదేవిధంగా సప్తమాష్టమయోరర్కాద్ అతి వక్ర గతిర్భవేత్ అని. సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు. నవమే దశమే భానోః ఖేటానాం కుటిలాగతి. సూర్యుని నుండి 9వ 10వ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము. ఏకాదశే ద్వాదశే చ శీఘ్రతర క్రమాత్. ఏకాదశంలో కానివ్వండి, ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తూ ఉన్నప్పుడు శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది. ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ 9వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:33 వక్రగతిని పొందుతున్నాడు. ఆ అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, ఫిబ్రవరి 4, 2025 వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము
ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది? సాధారణ గతిలో ఉన్నటువంటి గ్రహము ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో, వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు. అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిర నక్షత్రం మళ్ళీ రోహిణీ నక్షత్రానికి తిరోగమనంగా రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. సాధారణ గతి అయితే మృగశిర నుండి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు. ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడా అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు. అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు, రాశి మారట్లేదు. వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు. నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు. కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు. ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము, ఆ సంచార ఫలితం మేషరాశి వారికి గురు భగవానుడి యొక్క సంచారం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి వృషభంలో బృహస్పతి సంచరిస్తున్నాడు కనుక ద్వితీయ స్థానం అవుతుంది. గోచార రీత్యా ద్వితీయ స్థానము చాలా అనుకూలమైనటువంటి స్థానం. ఆ గురు భగవానుడి యొక్క స్థితి సంచారము చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా చదువు, సంపాదన, సంతోషము, సంతానము, వీటన్నిటిపైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అయితే మేషరాశి వారికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు గనక శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, 9వ తారీఖు నుండి అంటే అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రిస్తున్నాడు. అంటే వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట, తిరోగమనము. మరి వెనకకు నడుస్తున్నటువంటి గ్రహం యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని అంటే, మన శాస్త్రం ఏం చెప్పింది? పూర్వరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి ఫలితాన్ని ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహ ఇస్తూ ఉంటాడు. అంటే మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఆ విధంగా మనం చూసినట్టయితే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయం లోపల మేషరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట. జన్మస్థానంలో సంచరించేటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అయితే రాశి మారట్లేదు. రాశి ద్వితీయ స్థానంలోనే సంచరిస్తున్నాడు, ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ధనస్థానంలో సంచరించడం మూలంగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ధనలాభం ఉంటుంది, రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది, దినదినాభివృద్ధి ఉంటుంది, పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆరోగ్య నియమాలను పాటిస్తారు, అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది, సౌఖ్యంగా ఉంటారు, కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు, వస్త్ర లాభము, ఇంటి వాతావరణం కూడాను మీకు సౌఖ్యంగా ఉంటుంది, శుభకార్యాలపై మనస్సు నిలుపుతారు, ఆకస్మికంగా ధనలాభము, సంతోషము, సుఖమయంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ 2వ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు.
అయితే వక్రీస్తున్నాడు గనక ఈ పీరియడ్ లోపల అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు కొంత ఈ సత్ఫలితాలలో కొంత తగ్గుదల ఉంటుంది. ఎందుకంటే మేషరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితము ఈ గోచార రీత్యా కలుగుతుంది గనక అది ఎలా ఉంటుంది అనంటే కొన్ని విషయాలలో మనం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉత్సాహం ఉంటుంది, ఉత్సాహంతో పనులు చేస్తారు, కానీ అనుకున్న మేర మీకు లాభము ఉండకపోవచ్చును. ద్రవ్య లాభం కూడా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, కానీ ప్రయత్నపూర్వకంగా కార్యసిద్ధి ఉంటుంది. అంటే మీరు గుడ్డిగా ప్రారంభించినట్టయితే పనుల లోపల మీకు కార్యసాధన అనేటువంటిది ఉండదు. ప్రణాళికాయుతంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఒక ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇంటి వాతావరణం కూడాను బాగానే ఉంటుంది. అంటే ఓవరాల్ గా మనకు ఈ 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు మూలకంగా మంచి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి మేషరాశిలో జన్మించినటువంటి వారికి. అయితే ఇందులో కూడాను సూక్ష్మంగా మనం ఆలోచించినట్టయితే మృగశిర రోహిణి నక్షత్రాలలో సంచరిస్తున్నాడు గనక వక్రరీత్యా కూడాను రోహిణి నక్షత్రానికి వస్తున్నాడు కనుక అశ్వని నక్షత్ర జాతకులకి ఈ పీరియడ్ కూడాను బాగా కలిసి వస్తుంది. భరణి నక్షత్ర జాతకులకి మధ్యస్థంగా ఉంటుంది, మళ్ళీ కృత్తికా నక్షత్ర జాతకులకి బాగా ఉంటుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారము మేషరాశి వారికి చాలా బాగా ఉంటుంది. అన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చును. ఉద్యోగంలో పదోన్నతి మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఇంక్రిమెంట్స్, మీరు పనిచేస్తున్నటువంటి సంస్థలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది, ఆదాయం బాగా పెరుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కూడాను మీకు చాలా సుగమమైనటువంటి సమయము. ఇక ఈ మేషరాశిలో పుట్టినటువంటి విద్యార్థులు చదువు విషయంలో బాగా రాణిస్తారు. మంచి సంస్థలలో ప్రవేశం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా గురు ప్రభావం మేషరాశి వారికి చాలా బాగా ఉంది. వృషభంలోనే ఉన్నాడు, అంటే 2వ స్థానంలోనే ఉన్నాడు. వక్రరీత్యా కూడాను మృగశిర రోహిణి నక్షత్రాలలో సంచరిస్తున్నాడు కాబట్టి అది కూడాను మేషరాశి జాతకులకి బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వక్రగతిని పొందినటువంటి సమయం లోపల ఈ మేషరాశి జాతకులకు బాగా ఉంది. అంటే లగ్నంలోకి వస్తున్నాడు. మేషరాశి జాతకులకి పూర్వరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితం మనకు శాస్త్రం చెప్తుంది కనుక భాగ్యాధిపతి లగ్నంలోకి రావడం యోగదాయకం. కాబట్టి మేషరాశి జాతకులకి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా మీకు లాభము ఉంటుంది, రావలసినటువంటి డబ్బు వస్తుంది. తర్వాత వివాహాది శుభకార్య ప్రయత్నాలు మీకు కలిసి వస్తాయి. సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో స్నేహం ఏర్పడుతుంది. కనుక ఈ మేషరాశి జాతకులకి గురువు యొక్క ప్రభావము బాగా ఉంది, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మనం చూసుకోవలసినటువంటి కాంబినేషన్ ఇక్కడ ఏంటంటే, మామూలుగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు, అంటే ధనస్థానంలో ఉన్నాడు, అంటే భాగ్యాధిపతి ధనంలో ఉన్నాడు. వక్రించడం మూలకంగా మేషరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితాన్ని మనం చూసుకున్నట్టయితే భాగ్యాధిపతి లగ్నంలోకి వస్తున్నాడు. ఈ కాంబినేషను చాలా యోగదాయకమైనటువంటిది. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది, మీకు సహాయకారిగా ఉంటుంది. ముఖ్యంగా మనకు శాస్త్రం ప్రకారంగా ఏంటంటే బృహస్పతి పూర్ణ శుభుడు, అంటే నైసర్గికంగా శుభగ్రహము.
గురువు యొక్క దృష్టి, గురువు యొక్క సంచారము అనుకూలంగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు కొంత ప్రయత్నాలు చేసినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము మీకు బాగా లభిస్తుంది. కనుక ఈ గురువు ఈ సమయంలో మీకు చాలా బాగా ఉన్నాడు, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనలాభం గోచరిస్తుంది. ముఖ్యంగా అంటే మీరు ఊహించకుండా మీ శాలరీస్ లోపల, అంటే ఉద్యోగ భత్యం లోపల పెరుగుదల కనబడుతుంది. ఊహించిన దానికంటే కూడాను ఎక్కువగా మీరు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఒక విషయంపై మీరు మనస్సు నిలపాలి. లగ్నంలోకి వస్తున్నాడు, వక్రరీత్యా వెనక్కి నడుస్తున్నాడు గనక ఆరోగ్య విషయం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్ని విషయాలలో మీకు ఆ గురు భగవానుడు బాగా కలిసి వస్తాడు. యోగదాయకంగా ఉంది. మీరు ఏ పని చేసినప్పటికీ మీకు 100% సక్సెస్ కనబడుతుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నాడు గనక ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహ వక్రిస్తున్నాడు. కాబట్టి వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడాను అనుకూలమైనటువంటి సమయం. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.